వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. నాకు అన్నం తినిపించేటప్పుడు నేను తినకపోతే ఫోన్ నేను చూపించి పూజలు ఎత్తుకపోతే అని చెప్పింది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సేమ్ నేను కూడా మా పిల్లాడికి అలాగే చూపిస్తాను బూచి అని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? స్కూల్లో ఏం నేర్చుకున్నావు, ఏం చదువుకున్నావు? సుధీకి ఒక చెప్పనా? చెప్పు. నీకు చదువులో కష్టం అబ్బా, తొందరగా పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నా. ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. అంటూ నా అంత పాపం లేదు. నువ్వు పెళ్లి చేసుకోకుండా నా పెళ్లి చేయకూడదు. ఇది పంచంటే ఇప్పుడు మాట పని పంచంటే ఇలా ఉండాలో. నా వల్ల కావట్లేదు, మీరు ఏదైనా మాట్లాడు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఏంటమ్మా నీ పేరేంటి? ఈడే సుబ్రహ్మణ్యం అనిల్ మామ. మామన్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు ఎక్కడ చదువుతున్నావు? స్కూల్లోనే మామ. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మా ఇంటికి నుంచి వచ్చాను మామ. మళ్ళీ పంచి. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? మా నాన్న కట్టించిన దగ్గరనే ఉన్నది మామ. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు అక్కడే ఉంటారా? మేము ఇంటి లోపల ఉంటాం మామ. ఎన్ని 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 స్కూల్ అక్కడే ఉంది అక్క, నేనే పోలేదు. సరే ఏం క్లాస్ ఇప్పుడు? మిడిల్ క్లాస్ మామ. సుధీ నీకు ఒక చెప్పరా? చెప్పు. నీ ఫోటో మా ఇంటి ముందుంది. ఎందుకు? నా ఫోటో వాళ్ళ ఇంటి ముందు అంటే అంత ఫేమస్ నేను? అంతే, దిష్టి తగలకుండా మా అమ్మని మా ఇంటి ముందర నీ ఫోటో పెట్టింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?